హలో, మీకు ఈరోజు చిన్న చిరుతిండి గుర్తు చేస్తున్నాను. బాగా లాస్ట్లో సస్పెన్స్గా ఉంటుంది. ఈ ఊరు మా అత్తగారి ఊరు కోనసీమ మాట. కొబ్బరి చెట్లు, వరిసేలు, చల్లని వాతావరణం. కానీ సమ్మర్లో మాత్రం కాస్త ఉక్కబోస్తుంది. కరెంట్ కూడా తక్కువే ఉంటుంది. ఇక్కడ ఊర్లు ఎలా ఉంటాయంటే, ఊరిలో చెట్లు ఉండవు, తోటల్లో కొబ్బరి తోటల్లో ఇల్లు ఉంటాయన్నమాట. అలా కనిపిస్తుంది బయటికి. చెట్లు ఎక్కువ ఉంటాయి, కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇదిగో రంగుల కోళ్ళు మాట ఇవి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వీటిని. ఈసారి మా అమ్మ వాళ్ళు నా కోసం తెచ్చి ఊరుకొని ఇప్పుడు మా పిల్లల కోసం తెచ్చాను. మొన్న మార్కెట్కి వెళ్తే అక్కడ ఉన్నాయన్నమాట, అమ్ముతున్నాడు ఒక ఆయన తెచ్చి. వాటిని చూసారు మా పిల్లలు, ఇంకా అక్కడే నుంచున్నారు. అవి కొనేదాకా మేము రామనేసి. కొన్నాను, 5 కొన్నాను అనమాట. ఇంకో బాగానే ఉంటున్నాయి, బాగానే తింటున్నాయి. తల్లి లేని పిల్లలు అన్నమాట ఇవి. అయినా బాగానే తిరిగి బాగానే తింటున్నాయి అన్నమాట. ఇగో తిన్నాయి ఒక గంట ఇంటి చుట్టూ తిరిగి వచ్చి ఇప్పుడు నేను కూర్చుంటే అరుగు మీద నా తొడ మీదకి వచ్చి సేద తీరుతున్నాయి అన్నమాట. చాలా ముద్దుగా ఉంటాయి. వీటికి మా పిల్లల వాళ్ళు తెచ్చాను, కానీ వీటిని ఎక్కువ చూసుకునేది, వీటితో ఆడుకునేది మా మిస్సెసే. మా మిస్సెస్కి చాలా ఇష్టం ఇవంటే. చిన్న పిల్ల చూస్తుంది వీటిని. ఇది ఉంది కదా, ఈ పశువుది మహా తెలివైంది మాట ఇది. 4 ఉన్న చోట ఇది ఉండదు. ఇది ఒక్కరిత కింద ఎక్కడైనా ఉంటే మాత్రం అన్నిటినీ కేకేస్తుంది. ఇంకా చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. అన్నీ కలిసే ఉంటాయన్నమాట. వీటికి సైలెంట్గా ఉండకూడదు. మనం మాట్లాడితే అవి సైలెంట్గా పడుకుంటాయి అన్నమాట. పడుకోబెడితే మన మాటలు వినిపించకపోతే వీటి అరుపులు కిలోమీటర్ దూరం వినిపించేటట్టు అరుస్తాయి, అంత గట్టిగా. ఇంకా మా మిసెస్ కూరలోకి కొత్తిమీర తరుగుతుందన్నమాట. మంచిది. సర్ప్రైజ్ మీ అందరికి ఇది. చూడండి లాస్ట్ వరకు. ఈ సమ్మర్లో అందరూ, ప్రతి ఒక్కరూ, చంటి పిల్లోడి నుంచి ముసలమ్మ దాకా టేస్ట్ చేయకుండా ఉంటారు అన్నమాట. మీకు అర్థమైపోయింది కదా. మామిడికాయ, కారం, ఉప్పు కలుపుకొని తింటే ఉంటుందని ఆ సాగరంగా. చూడండి ఎలా ఉంటుందో, మేము చూపిస్తాం. చాలా బాగుంటుంది అన్నమాట. మా చిన్నప్పుడు అయితే తెగ తినేటోళ్ళం. ఇప్పుడు 2 ముక్కలు కూడా తినలేకపోతున్నాం. అప్పుడైతే తెగ తినేటోళ్ళం, కాయలు తినేటోళ్ళం అన్నమాట. స్కూల్ అయిపోగానే వెళ్ళి ఉప్పు కారం జేబులు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. జువ్వుమంటున్నాయి పళ్ళు, మామూలుగా లేదు. ఇంకా మా మిస్సెస్ కూడా వస్తుందా, అది వచ్చిందండి, దంచి కొట్టింది. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. తినే ఉంటారు అందరూ, తినే ఉన్నారు కదా. ఆంధ్ర అంటే ఫేమస్ ఇది, ఎండాకాలం స్టార్టింగ్.